ఒక్కొక్క విషయాన్ని చూస్తూ ఉంటే హైడ్రా ఆడుతున్న నాటకాలనే నేను బహాటంగానే చెప్తా. చట్టబద్ధత ఉండొచ్చు, రాజ్యాంగం ఉండొచ్చు, ఎక్కడ నోటీసు, ఎక్కడ వాళ్ళకు కనీసం ఇంట్లో ఉన్న సామానును బయటికి తీసుకెళ్లే సమయం లేదా, సమయం ఇవ్వరా, ఏం జరుగుతుంది అని మీరు నాతో నేరుగా మాట్లాడొచ్చు. ఎలాంటి అభ్యంతరం లేకుండా నిర్మోహమాటంగా మనం మాట్లాడుకుందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసులు పెడతారా, హైడ్రా కమిషనర్ కేసులు పెడతారా, పెట్టుకోండి. ఇది మా తెలంగాణ. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణలో వాళ్ళను తరిమించి పొలిమేర దాటేదాకా మీరు శపథం చేయాల్సిందే. హలో, నమస్తే అండి. అవునండి, చెప్పండి. ఇప్పుడు అదే మనం మాట్లాడుతున్న హైడ్రా గురించి కొంచెం మీతో షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాము. ప్లీజ్ చెప్పండి. అయితే అసలు ముఖ్యంగా మనం నేనే మాట్లాడుకుంటే పిఎం కి త్వరగా ఎందో లేదో అర్థం కావట్లేదు అన్న. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మొన్నటి దాకా ఆయన పంతం బట్టి బిఎస్సీ పిల్లల్ని ఆగం చేసి పడేసిండు. ఓకే, ఏమన్నాడంటే 4 రోజుల రిక్రూట్మెంట్ చేస్తాం, అది చేస్తాం అయ్యో కొన్నంత మాటలు చెప్పి వాళ్ళంతా. అన్న, నేను ఒక్కటే మాట చెప్తున్నా, డైరెక్ట్ గా హైడ్రా గురించి మాట్లాడని మీ అభిప్రాయం చెప్పండి. హైడ్రా కరెక్టా కాదా, ఉంటే ఎందుకు ఇట్లా 100% తప్పండి. ఎందుకంటే దాని ద్వారా నువ్వు ఎవరినో ముందు అని చెప్పేసి మళ్ళీ పేదలనే ముంచుతున్నావు కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్కూల్ చేపట్టిన హైడ్రాలో అక్కడ మెయిన్ సూత్రధారులు ఎవరు లేరు, అక్కడ 4 పేదవాడని లేకపోతున్నాడు. ఓకే, నువ్వు కరెక్ట్ కూల్చాలనుకుంటే మెయిన్ సూత్రధారులు ఎవరు కట్టుకున్నారు వాళ్ళ దగ్గర లాగాలి కదా. కానీ కనీసం కొంత సమయం ఇవ్వకుండా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేకుండా అందరూ పొట్టకుట్టి కోసమే కానీ హైదరాబాద్ వచ్చింది. వాళ్ళ ఇక్కడ ఏం మేడలు కోటలు ఎవరు కాదు కదా. నేను ప్రతిరోజు నుంచి మీ న్యూస్ ఛానల్ ఫాలో అవుతున్నాను, అన్ని రకాల న్యూస్ ఛానల్ చూస్తున్నాను. ఏ ఒక్కరు దానికి ఏదో ఫస్ట్ ఒక నాగార్జున గారి మాత్రం కూల్చి పెద్ద బిల్ ఎప్పించారు అంతే. ఓకే, ఇదంతా స్కామ్ ఏంటంటే మళ్ళా పేదల మీదకే మళ్ళీ ఇచ్చారు తప్ప ఉన్నోడు దోసుకొని తింటున్నావు ఎగరించి నువ్వెన్ని కోట్లు ఇస్తావు ప్యాకేజ్ జరుగుతుంది, మళ్ళీ పేదవాడిని ముంచేస్తారు, పేదవాడిని తొక్కేస్తారు అంతే. ప్రజాపాలన అంటారు తప్పితే ప్రజాపాలన దరిద్ర పాలన ఇది. ఓకే, ప్రజాపాలన ఎలా కనిపిస్తుందన్న? ఎక్కడ పేదంగా న్యాయం చేస్తుంది, ఎక్కడ కనిపిస్తుందా? ఓకే, వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు. అయ్యా మాకు కనీసం సమయం ఇవ్వమంటారు. సమయం ఇస్తాను నీకు పెద్ద బాధ ఏంది? నిన్నేమో మళ్ళా మా భూమి మాకు ఇయ్యని అడగట్లేదు, కానీ సమయం అడుగుతారు. వాళ్ళ సామాన్లు, వంట సామాన్లు, బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా. కనీసం అంతా పట్టించుకోవాలని దినస్థితిలో ఉందా ప్రభుత్వం? ఓకే, అంటే ఒక్కసారి సీఎం అనే నేను ప్రపంచానికే నేను రాజు అనుకుంటున్నాను. మరి రైట్, థ్యాంక్ యూ అన్న. బిడ్డ మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి నువ్వు సీఎం కావడం. రైట్, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వరంగల్ గేమ్ మార్కెట్ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ పొరల మస్తాను. ఓకే, చెప్పండి. ఇది చాలా పాపం. ఈ రేవంత్ రెడ్డి ఈ 420 హామీలు పోయినాయి కానీ ఈ 420 హామీలు ఇచ్చిపెట్టి ఈ మందిని ఏడిపించుడు, ఇల్లు కొలగొట్టుడు, ఇదంతా ఈ ఘోరం. వాడు సర్వనాశనం, వాళ్ళ పిల్లలు, వాడు వాళ్ళ ఫ్యామిలీ సర్వనాశనం అయిపోతావు వాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నేను ఏమంటున్నానంటే ఇక్కడ అసభ్య పదాలు వాడకూడదు. నెంబర్ 1, ఇక్కడ పూర్తి స్థాయిలో హైడ్రా గురించి మీరు నిర్మోహమాటంగా మాట్లాడచ్చు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవడిని కించపరచాల్సిన అవసరం లేదు. మన మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, మన ఆత్మస్థైర్యం దెబ్బతిన్నప్పుడు, మన జీవితాలే కొలాప్స్ అవుతున్నప్పుడు ఎవడేందుకు భయపడేది? వాని డైపర్ను మనం తడిపిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? చెప్పండి. చెప్పండి. ఇంత అన్యాయం, ఇంత ఘోరం. 420 హామీలు, 6 హామీలు, 15 హామీలు ఏమైనాయి? ఈ హామీలు పైన ఒక్కడి హామీలు గురించి అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇది పాపం. ఈ పాపం చుట్టుకపోతుంది. వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ సుధా హెచ్చరిస్తుంది, రాహుల్ గాంధీ హెచ్చరిస్తాను, కాంగ్రెస్ కార్యవర్గం హెచ్చరిస్తుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి చేసేదాన్ని పాప పనులన్నీ ఈ కాంగ్రెస్ మంత్రులందరూ వీళ్ళ పాపం చుట్టుకపోతే, నేను పెద్ద మనిషిని, నేను దేవుని భక్తుని, ఇది మంచిది కాదు. ఇది చాలా ఏడిపిస్తాను అందరినీ. ఈ ఏడుపు అంతా వల్ల జరుగుతుంది. రైట్, చూసారు కదా. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఏ విధంగా కొనసాగుతుంది. ప్రభుత్వ భూములు కనిపించాయంట, కబ్జా చేశారట, అక్కడ బిల్డింగులు కట్టారట,
అక్కడ అమ్ముకున్నారట, లేదా హాస్పిటల్లో పెట్టుకున్నారట, లేదా నివాసం ఉంటున్నారట, లేకపోతే అక్కడ బఫర్ జోన్ ఉందంట, లేకపోతే FTL ఉందంట. వారవ్వా ఏమి జోకులు చేస్తుంది ప్రభుత్వం? ఎవరితో ఆటలాడుతుంది? రాజకీయ నాయకులతోనా, సినీ సెలబ్రిటీలతోనా, వ్యాపారవేత్తలతోనా, రిటైర్డ్ IAS IPS అధికారులతోనా, లేకపోతే ఎవరితోని ఆటలాడుతున్నది? పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఎక్కడో మారుమూల పల్లె నుండి ఇక్కడికి వచ్చి ఎక్కడో ఉండడానికి నివాసం కోసం ఏదో EMI ఇతరత్ర పద్ధతిలో కట్టుకున్న ఫ్లాట్లను కొనుగోలు చేస్తే కనీసం వాళ్ళ యొక్క కట్టుబట్టలు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూడా వాళ్ళకి సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను మేము ముందుంచుతా. హైడ్రా కరెక్ట్ అని రంగనాథ్ గారు వాదించవచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా వాదించవచ్చు. దొరలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అని ఏ రాజ్యాంగంలో రాసిందో ఒకసారి మన ముఖ్యమంత్రి తెలియజేస్తే బాగుంటుందని నేను అంటున్నా. రైట్, ఒక కాల్ను తీసుకున్నాం, కాల్ను తర్వాత మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? హలో, రైట్, మీరు కూడా కాల్ చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి మీరు నాతో నేరుగా మాట్లాడవచ్చు. ఇక్కడ కనబడుతున్న 9908572666 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. నిర్మోహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ హైడ్రా ఆగడాలు ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పే అంశం ఒకటే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు గుజ్జకుంట ఎర్రోళ్ళ యాదగిరి అంటారు. ఈ రోజు మీరు పెట్టిన వీడియో చాలా బాగుందన్నా. ఓకే.